ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఎప్పుడు మీరు ఇలాగే మాట్లాడతారా మాస్టర్ గారు అనుకుంటున్నారా? ఉదయమే సంతోషంతో మనం ప్రయాణం చేస్తే ఆ దినమంతా సంతోషంగా ఉంటాం. ఉదయమే కొంతమంది సీరోళ్ళు ఏడుపొక్క పెట్టుకుంటూ లేస్తారు. ఆ దినమంతా అదేనట్టు. అలా కాకుండా సంతోషం ఎందుకో తెలుసా? అనుదినము కృపా వాగ్దానం వరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూసిన కృపా వాగ్దానము నన్ను అనుదినము నడిపించాలి. నడిపిస్తాను నేను ఒక మెట్టు పైకి ఎక్కాలి. ఈ అనుభూతి నువ్వు కలిగి ఉంటే ప్రభు నిన్ను కాపాడి కనికరించి పోషిస్తాడు. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఒక చిన్న మాట గొప్ప దేవుని గురించి ఉంటుంది చూడండి. నేను మిమ్మలను ఆదరించెదను. అబ్బా, నేను అనే మాట ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుని తప్ప మరెవరు మాట్లాడే హక్కు చాలదు. ఏం చదవడు? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. 1, 2 నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకల మీద ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. నేనే అని ప్రభు చెప్పాడు. అంటే ఇక్కడ మనకి ఒక నమ్మదగిన మాట. నేను మిమ్మలను ఆదరిస్తాను. ఎలాగా? నెంబర్ 1, తల్లిలాగా ఆదరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2, తండ్రిలాగా ఆదరిస్తాడు, భుజాల మీద పెట్టుకుని. 3, వైద్యుడిలాగా ఆదరిస్తాడు, పునరా అస్వస్థతలు ఉన్నప్పుడు. 4, ఆర్థిక పరిస్థితుల్లో బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన సహకారిగా చేపట్టుకుని నేను ఆదరిస్తాను. 4, 5వ మాటలో చూస్తే నేను నీ పాపములను క్షమించి నిన్ను నా సొత్తుగా చేసుకుని నా రాజ్యానికి వారసుడిగా చేస్తాను. 5, రక్షణ. 6, నేనున్న స్థలంలో మీరు ఉండలాగా మీకు స్థలము సిద్ధపరిచి వెళ్తున్నాను. ఎవరు చేయలేని గొప్ప పని చేయగలిగిన సమర్థుడు. 7, మీకు పరలోకమునుడి దూతలు వచ్చి నా యెడల మీరు నమ్మకం కలిగి ఉంటే పరిచర్య చేస్తాయి. మీరు దైవ రాజ్యంలోకి వచ్చేసరికి దూతలే మీకు స్వాగతం పలుకుతాయి. ఎంత మంచి దేవుని మాట వాగ్దానం వింటున్నాం ఈరోజు మనం. ఈ 7 అనుభూతుల్లో మొదటి తల్లి ఆదరించినట్లుగా, 2 తండ్రి భుజాల మీద మోసినట్లుగా, 3 ఒక వైద్యుడిలాగా స్వస్థతనిచ్చేవాడిలాగా, 4 ఆర్థిక సమస్యల్లో రుణబంధకాలను విడిపించే వ్యక్తిగా. ఎన్ని రకాలు చేయగలిగిన వ్యక్తి ఎవరంటే ఒక అద్భుతమైన శక్తి. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే పరిశుద్ధాత్మ ప్రవాహము వలె ప్రజలను ఆవరించి నడిపిస్తారు. నిన్న మొన్నటిదాకా చూడండి క్రిస్మస్ సంబరాలు, ఇప్పుడు చూడండి న్యూ ఇయర్, ఎదురు చూడండి మహాసభలు, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, మట్లాదివారం, రాకడ పండగలు, ఎన్నో స్తోత్రం. ఇవన్నీ కారణం ఏంటో తెలుసా? ఒక్కడే. ఆ ఒక్కడైన వాడు విశ్వాన్ని సృష్టించాడు. ఆ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆ విశ్వంలో ఉన్న నిన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆదరిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు, అభయమిస్తున్నాడు. జారిపోగుని చేపట్టుకుని ఎత్తైన పర్వతాలు ఎక్కించి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకునే భాగ్యం ఇస్తున్నాడు. ఇట్టి కృప కలిగిన దేవుని సన్నిధిలో సాగిలపడి సహాయం కొరకు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డ నీ సన్నిధిలో సాగిలపడ్డాడయ్యా, సహాయం చేయండి, దయ చూపించండి. వారిని మీరు ఆదరిస్తున్నారని పరిపూర్ణంగా నమ్ముతున్నాడు. మీరే ఆదరించి సంరక్షించి దైవ రాజ్యములో నేను వినుచున్న వ్యక్తి నీ సన్నిధిలో నీ చేత ఆదరించబడును గాక. అట్టి కృప ఈ లైవ్లు వింటున్న వారందరికీ తోడైండును గాక. ఆమేన్.